దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల పక్షముగా మరి మా మేడం గారు ప్రొఫెసర్ రెవరెండ్ హెలెన్ సొలోమి గారి పక్షమున మీ కుటుంబములకు మరి దేవప్రసాద్ గారి ఫ్యామిలీకి శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రెవరెండ్ భరత్ బాబు గారి పక్షమున కూడా మీ కుటుంబములకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ వచ్చి మరి ప్రారంభ ప్రార్థన జరిగించి మన యొక్క ప్రార్థనను ప్రారంభించుకుందాము. మనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇదిగో తను గడిచిన ఉదయకాలం నుండి ఇక మధ్యాహ్న కాల సమయం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇటు రీతిగా తండ్రి యాజక సమూహంగా మేమందరం కూడి ప్రభా ఇదిగో తండ్రి దేవప్రసాద్ గారి గురించి ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి వారి ఫ్యామిలీని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఇదిగో తన యాజకులు మమ్మల్ని ప్రేమించినైనా వారి ఇస్తున్న ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రేమను బట్టి ప్రభుత్వాన్ని అతిథయాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ప్రభా నాయన మరి ఇదిగో ఈ కుటుంబానికి కావాల్సిన రెట్టింపు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని వేడుకుంటూ ఉంటున్నాం ప్రభా. ఈ యొక్క దినపు దీవెనలతో ప్రభా తండ్రి ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాల శుభమంతి కుటుంబాన్ని ఆస్వాదించమని వేడుకుంటూ ఉంటున్నాం ప్రభా. ఈ ఆరాధన ఆదరించి అంతవరకు మీరే మాతో ఉండి నడిపించమని ప్రభువు నామములో వేడుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దైవలేఖన భాగం చదివించుకుంటున్నా మన మధ్యలో ఉన్నటువంటి చదువుతున్న సుమంత్ వచ్చి దైవలేఖన భాగం చదివి వినిపించవలసిందిగా మనం దావీదు కీర్తనలు 127వ కీర్తన మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చదువుతుంది. దావీదు కీర్తనలు 127వ కీర్తన మొదటి వచనం ప్రారంభించింది. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టు వారి ప్రయాసం పెంచలేదు. యెహోవా పట్టణమును కాపాడని తన ప్రియులను తీర్చుచుండగా ఆయన వారి తీర్చుచున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈ రీతిగా మేము కలిసి ఇలా వాక్య సందేశాన్ని అందించినట్టు దేవుడు నాకు చూపించిన కృపను బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా కుటుంబం అందరికీ క్రైస్తవ కృపా పండుగ శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విధంగానే మేమందరం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల నుంచి రెవరెండ్ సిహెచ్ హెలెన్ అమ్మగారి నాయకత్వంలో మేమందరము ఈ యొక్క అధోని ప్రాంతానికి రావడం జరిగింది. అయితే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన యొక్క సంఘానికి, సంఘ పెద్దలకు, అదేవిధంగా సెక్రటరీ గారికి, మరి ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ రెవరెండ్ భరత్ హెరాల్డ్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంది. చదవబడిన యొక్క పాఠ్యభాగాన్ని మనం చూసుకున్నప్పుడు 127వ కీర్తనలో దేవుని యొక్క ప్రాముఖ్యత అనేది ఎంత ఉంది, ఒక మనిషికి దేవుని యొక్క అవసరం ఎంత ఉంది, ఒక కుటుంబానికి దేవుని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది.
అనే విషయాల యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మనం చూసినట్లయితే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుడు ఒక ఇల్లును కట్టకపోతే దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఒక ప్రదేశాన్ని, ఒక పట్టణమును లేదంటే ఒక సంఘాన్ని కాపాడని ఎడల దాన్ని కాపాడడానికి మనం ఎంత ప్రయత్నించినా ఆ ప్రయాస వ్యర్థమే. అదే రీతిగా 2వ వచనంలో మనకు కనిపిస్తుంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంతలా ప్రయాసపడి కష్టపడేది దేనికండి? సాయంత్రం అందరం కుటుంబం అంతా కలిసి ఒక ముద్ద ఆనందంగా తినడానికి. అయితే వాక్యం సెలవిస్తుంది, దేవుని సహాయం లేకపోతే మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. ఈ యొక్క వచనాల్లో దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క అవసరత అనేది మనకి ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనకి కుటుంబం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనకి బయట అనేక మంది స్నేహితులు ఉంటారు, మనకి కావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ వీళ్ళందరికన్నా మనం ఎక్కువ స్థానం ఎవరికి ఇస్తామంటే ఒక కుటుంబానికి ఇస్తాం. ఈ యొక్క కుటుంబాన్ని మనం నడిపించాలంటే ఎన్నో రీతులుగా ఎన్నో విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. అందులో ముఖ్యంగా మనం ఆలోచించేది, నాకు భయపడే విషయం ఏంటి అని అంటే మన యొక్క ఫ్యూచర్ కోసం మనం ఎక్కువ భయపడతా ఉంటాం. వారికి మన్నాన్ని కురిపించాడు, ప్రతి రీతిగా వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ వారు అనేక రీతులుగా అనేక సమయాల్లో అవిధేయత అనేది చూపిస్తూనే వచ్చారు. దాని నిమిత్తం వారి చెరలోనికి కూడా బబులోని చెరకు పెట్టినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇంత అవిధేయత కలిగిన ఆ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు ఏమని, నేను నీ కొరకు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తన విశ్వాసులైన తన పిల్లల కోసం ఎల్లప్పుడూ ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని కలిగే దేవుడుగా మనకు కనిపిస్తాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే యోసేపు తన కుటుంబంలో ఉన్న అన్నయ్యల చేత బానిసగా అమ్మవేయబడ్డాడు. తర్వాత ఐగుప్తు దేశంలో బానిసగా నివసించాడు. కానీ ఏ రోజు తన భవిష్యత్తు కోసం యోసేపు భయపడినట్టు మనకి ఎక్కడ కనపడదు. ఎందుకు తను భయపడలేదు, తన భవిష్యత్తు కోసం తను ఎందుకు ఆందోళన పడలేదు అంటే ఆయన దేన్ని నమ్మాడు? దేవుని ప్రణాళిక నమ్మాడు. దేవుడికి కనపడటం ఉన్న ఉద్దేశాన్ని ఆయన నమ్మాడు. మీ అందరికీ ఒక నమస్కారం, బాబుకు పెద్ద నమస్కారం. ఎందుకు పెద్ద నమస్కారం అనాల్సి వస్తుంది అన్నదానికి మీకు చెప్తాను. నేను ఇంకా బాబుతో కలిసి పని చేయలేని చెప్తున్నా. ఎందుకు పని చేయాలి? బాబు అంత చక్కగా నడుపుతున్నాడు, ఏమొచ్చింది పోయే కాలం అని మీరు అనుకోవచ్చు. నాకేం రాలేదు, కానీ బాబుకి వచ్చింది. బాబుకి ఏమొచ్చింది అంటే బీపీ వచ్చింది. ఉదయం మధ్యాహ్నం రాత్రి బీపీ అని చంపేస్తారు. బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ అని మీరు అనుకుంటున్నారు. కాదు, భార్యపై ప్రేమ. ఎందుకని భార్యపై ప్రేమ నీకెందుకు గుర్తొచ్చింది ఇప్పుడు అంటే, నిన్న ఇదే గ్రీటింగ్ చెప్పమంటే సెకండ్ గారు అని చెప్తే నేను చెప్పిన అందరికీ చెప్పి కూర్చుంటేనే, ఏమయ్యా నువ్వు అందరికీ నువ్వు గ్రీటింగ్ చెప్పినావు, థ్యాంక్స్ చెప్పి నీ గురువులకు నా భార్య కనిపించేది అడిగితే ఏడున్నర అమ్మ ఎందుకంటే మళ్ళీ ఇంత బీపీ మాపలేదు. కాబట్టి ముందుగా మీకు శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఏమనంటే క్షమించండి. రేపు చెప్తాను బాబు అంటే ఎవడు కావాలి పోవయా బాబు, మరొకసారి క్షమించండి. ఓకే, బాబు గారు కూడా ఎంతో మంచిగా మాకైతే ఒక విధంగా రోజులు గడిచే కొద్దీ ఒక బాధ అవుతాను. వాళ్ళు పోయేటప్పుడు బాధ వస్తుంది, పోదు పెద్దమ్మా, పోదు పెద్దాను, అలా పోతాను అంటాను. ఇప్పుడు మీరు కూడా మాకు అటువంటి బంధువులు, రోజులు దగ్గర పడతానే. మీరు వెళ్ళిపోయేది ఏంటబ్బా, అప్పుడు ఇన్ని రోజులు గడిచిపోయా. రోజుకు ఒక ఎక్స్పీరియన్స్, రోజుకు ఒక వాక్యము వింటా అంటే ఎంత చక్కటి వాక్యము, స్వీట్ అండ్ షార్ట్ కట్. నిజంగా ఒక్కొక్క టాలెంట్, దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ నిజంగా చాలా ఆశీర్వాదకరం, మాకు ఎంతో సంతోషకరము. ఏది ఏమైనప్పుడు కూడా మరి చక్కటి వాక్యం అందించినందుకు బాబు గారికి జరుగుతున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, తెలంగాణ గురువుల అమ్మగారు కూడా నన్ను సీరియస్గా చూస్తాను. వీడు ఎప్పుడు మాట్లాడినా అందరికీ చెప్తాడు, ఆ కళ్ళల్లో కనిపిస్తుంది అమ్మ. కాబట్టి ముఖ్యంగా అంటే మీరు చెప్పాడు అమ్మ మీ పిల్లలు. కాబట్టి మీకు కూడా ఇంత మంచి టీంతో మీరు వచ్చారు.
నిజంగా మీకు కూడా నిందితులు తెలుపుతున్నాను. ఇక మొన్న బావబామరులు పెట్టారు. బామరితోమ వెజిటేరియన్ పెట్టాడు, బావబామ నాన్ వెజ్ పెట్టాడు. మళ్ళీ ఇద్దరు బావబామరులు వచ్చినారు. ఆ ఇద్దరు బావబామరులో ఈరోజు వెజిటేరియన్ పెడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, మీ అంబడి తిరుగుతూ వీడియోలు తీస్తూ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు మా ఫ్రెండ్ దేవప్రసాద్ గారని. సో ఈరోజు ఆయన కుటుంబం ఆతిథ్యం ఇస్తున్నారు. వారి శ్రీమతి రావాల్సింది, కాకపోతే వారి కూతురు కొంచెం బాగా లేకపోతే తిరుగుతున్న ఊళ్ళో ఉన్నారు, అందుకు రాలేకపోయారు. ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుని కోరుకుంటూ మరి వారికి వారి కుటుంబానికి కూడా నిండుకొని తెలుపుకుంటూ పిలిచారు. నా మాట్లాడలకు తండ్రి, ఈ సాయంకాల సమయం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాల సమయం నుండి మీరు మాతో కూడా ఉన్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ సంఘం మమ్మల్ని ఆహ్వానించి మా పట్ల చూపుతున్న ప్రేమ అంతటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మరి దేవప్రసాద్ గారు, శ్యామలమ్మ గారు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలు మమ్మల్ని ప్రేమించి ప్రభు మరి మమ్మల్ని ఆహ్వానించి మాతో పాటుగా గత 5-6 రోజులుగా మాతో పాటుగా ఉండి ప్రభు మా పనులన్నింటినీ వారు పర్యవేక్షిస్తూ చూస్తూ మాకు ప్రోత్సాహకరంగా ఇస్తూ ప్రభా బిడ్డలు మా ముందుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి జీవించమని ప్రార్థిస్తుంటున్నాం. వారి కుటుంబంలో మీరు చేసిన మేలన్నిటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె ప్రశాంతి గారిని బట్టి, వారి యొక్క అల్లుడు గారు సుధాకర్ గారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా వారి యొక్క కుమారుడు అరుణ్ భూషణ్ గారిని బట్టి, కోడలు గారు శైలజ గారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. మరొక చిన్న కుమార్తె అన్నపూర్ణమ్మని బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా మీరు వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి మీరు అనుగ్రహించినటువంటి కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వారు మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని బట్టి వందనాలు. ప్రభావ మీ నామం పేరిట మీరు చేసిన ప్రతి పనిని మీరు గుర్తించి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, ఈ బిడ్డలు కూడా మీరు చూస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మా జీవితాల్లో చూసేటువంటి దేవుడు, కలుగజేసుకునేటువంటి దేవుడు, మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు. దేవప్రసాద్ గారు వారి యొక్క కుటుంబాన్ని మీ దయల హస్తాలకు అప్పచెప్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు మీరు వారి జీవితాల్లో చేసిన మీ యొక్క అద్భుత కార్యాలను బట్టి, మీ యొక్క కృపలన్నింటిని బట్టి కూడా వందనాలు. మా ప్రభా ఇంకను కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మీ బిడ్డలుగా మమ్మల్ని గుర్తించి వారు ఇచ్చినటువంటి యొక్క ప్రతి ప్రేమను, ఆతిథ్యాన్ని బట్టి, మీ కృపలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మేమంతా కలిసి ఈ విధంగా ఇక్కడ కూడుకొని సహవాసంగా ప్రభా మరి దినదినము మేము ఇక్కడ చేరటానికి మీరు చూపుతున్న కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా మధ్యలో ఉన్నటువంటి సెక్రటరీ గారు మరి మీసా డేవిడ్ గారిని బట్టి కూడా వందనాలు. బంధువులతో రక్త సంబంధికులతో సదాకాలము తోడైనది కాక.